ఎవ్రీవన్, నేనైతే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి వచ్చేసిన. అదేంటిది అంటే మా ఇంట్లో అయితే చాలా మంది నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి అయితే తెలుస్తుంది. షూ ర్యాక్ అయితే ఉంది కదా, ఆ షూ ర్యాక్స్ ని ఎట్లా ప్రిపేర్ చేస్తారు, ఏంటిది అండ్ వీళ్ళు ఎట్లా సేల్ చేస్తున్నారు అనేటువంటి అన్ని కూడా దగ్గరుండి చూపిస్తా చాలా క్లియర్ గా. ఎన్ఆర్ ఇండస్ట్రీకి అయితే వచ్చిన మన జీడిమెట్లలో ఉంది. దీనికి సంబంధించిన లొకేషన్ అవన్నీ కూడా కింద ఇస్తాను. మరి వీడియో లోపలికి వెళ్ళిపోదాము. లెట్స్ స్టార్ట్ దిస్. వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు కాబట్టి చాలా తక్కువ ప్రైస్ లో షూ ర్యాక్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఫుల్ వీడియో చూడండి. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి అసలు వీళ్ళు ఎట్లా తయారు చేస్తారు ఏంటో అనేది చూపిస్తా. కొంచెం ఫుల్ డిస్టర్బెన్స్ ఉంది లోపల, జస్ట్ షార్ట్ అండ్ స్వీట్ గా చూపించడానికి ట్రై చేస్తా. ఫస్ట్ టైం ఇట్లాంటి ఒక లొకేషన్కి నేను విజిట్ అవ్వడము అండ్ లోపలికి పోయిన తర్వాత అయితే నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ షూ ర్యాక్స్ గురించి పక్కన పెడితే అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళని చూస్తూ ఉంటే హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. అంటే ఆ వేడిలో, ఆ వాతావరణంలో ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిసి అట్లా కష్టపడుతూ ఉంటే ఒక ప్రోడక్ట్ అనేది పర్ఫెక్ట్గా బయటకు వస్తుంది అని చెప్పేసి నాకైతే అర్థమైంది. సో నేనైతే ఫస్ట్ టైం మీరు ఇట్లాంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎవరైనా చూసి ఉంటే కామెంట్ చేయండి. బట్ షూ ర్యాక్స్ మాత్రం నిజంగా చాలా మంచి క్వాలిటీలో ఉన్నాయి అండ్ చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లో. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. మీకు ఎవరికైనా షూ ర్యాక్ కావాలి, తక్కువ ప్రైస్లో కావాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి. అండ్ మంచి క్వాలిటీలో ఉంది, రస్ట్ ప్రూఫ్, దుమ్ము కూడా పట్టదు. వీళ్ళ వర్క్ అయితే ఒకసారి చూపిస్తాను. నేను ఏమేమి చూస్తున్నానో అవన్నీ కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తా. యాక్చువల్గా నేను కొంచెం పొద్దున వెళ్ళిన అనమాట, 11 కట్లా పోయినా. అప్పటికే వర్కర్స్ ఇంకా రారు కాబట్టి వాళ్ళు షూ ర్యాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు చేసే ప్రాసెస్ అన్నీ కూడా కొన్ని మిస్ అయినా. యాక్చువల్గా వాళ్ళు చెప్పారు 12-1 కట్లా రమ్మని చెప్పారు, కానీ ఇంకా నాకైతే కొంచెం పొద్దునే టైం వీలవుతుంది అని చెప్పేసి పొద్దున పోయినా. అప్పటికైనా కొంతమంది వర్కర్స్ అయితే వచ్చారు. చూసారు కదా, ఇక్కడ ఉన్న లేడీస్ కానీ ఈ జెంట్స్ కానీ అసలు వర్క్ చేస్తూ ఉంటే అంటే అక్కడున్న వాతావరణం అంతా కూడా నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇంత కష్టపడాలన్నా ఒక ప్రోడక్ట్ని తయారు చేస్తే అని చెప్పేసి నాకైతే అనిపించింది. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి వచ్చినాక నాకు ఒక మెమరీ గుర్తొచ్చింది. చిన్న ఉన్నప్పుడు అయితే నేను ఒక సెకండ్ థర్డ్ క్లాస్ అనుకుంటా, మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో కోకోకోలా తయారు చేసేటువంటి కంపెనీ ఉంటుండే అనమాట. సో అప్పుడు మేము ఫ్రీగా కోకోకోలా తాగేది, అసలు ఇట్లా తయారు చేస్తారని చూసేది. అండ్ తెలిసిన వాళ్ళే ఉంటారు కదా, ఇక మన ఇంటి పక్కకే ఉన్నప్పుడు ఇక ఆ సీసాలు పెట్టడం, తీయడము, మూతలు పెట్టడం, సో అవన్నీ కూడా చేస్తుండే అనమాట. ఫస్ట్ టైం అప్పుడే వెళ్ళినా అంటే మళ్ళీ దాని తర్వాత ఇప్పుడే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని చూడడము నాకైతే మంచిగా అనిపించింది. వీళ్ళే ఓన్గా మొత్తం అంతా కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు కాబట్టి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ లో షూ ర్యాక్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. సో డైరెక్ట్ గా నేనైతే మీకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి తీసుకొచ్చేసిన. వీళ్ళు రీటైల్ గా కూడా సేల్ చేస్తున్నారు, అంటే ఒక్క పీస్ తీసుకున్నా కూడా మనకి అవైలబుల్ గా ఉందన్నమాట ఇక్కడ. సో ఇదైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఎట్లా తయారు చేస్తారు అనేది కొంచెం షార్ట్ అండ్ స్వీట్ గా చూపిస్తా. వీళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేసారు అనమాట వర్క్ అయితే. సో ప్రతి ఒక్క మిషన్ కూడా అవైలబుల్ గా ఉంది వీళ్ళ దగ్గర. వీళ్ళే తయారు చేస్తారు కాబట్టి మనకి చాలా తక్కువ ప్రైస్ లో దొరుకుతుంది అన్నట్టు. హోల్స్ కొట్టే మిషన్ అనమాట. అక్కడ తయారు చేసిన తర్వాత ఇక్కడ వీటికి హోల్స్ అయితే కొడతారు. సో అట్లా హోల్స్ చేసిన వాటన్నిటిని కూడా ఇక్కడ స్టోర్ చేసేసి మంచిగా కలరింగ్ చేసి ఇట్లా ర్యాక్స్ అయితే తయారు చేస్తున్నారు. అండ్ మనకి మంచి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఒకటి బ్రౌన్ అండ్ వైట్ కలర్ లో అయితే ఉన్నాయి. అండ్ 3 ర్యాక్స్, 5 ర్యాక్స్, 7 ర్యాక్స్, ఎన్ని ర్యాక్స్ అయినా కూడా మనం చేయించుకోవచ్చు. ప్రైజెస్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే. సో ఒక్కసారి ఇంకా డీటెయిల్ గా చూపిస్తాను. వర్క్ అయితే నడుస్తుంది, చాలా చాలా బిజీగా ఉంది. ఇప్పుడే వర్క్ స్టార్ట్ అయింది అన్నమాట. సో ఇక్కడ చూస్తే హోల్స్ చేస్తూ ఉన్నారు. సో ఇట్లా డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర తీసుకుంటే ఏంటంటే చాలా తక్కువ ప్రైస్ కి మనకి దొరుకుతాయి అన్నమాట. నేను వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ షాప్ డీటెయిల్స్ కానీ మీకు ప్రొవైడ్ చేస్తాను. కావాలంటే విజిట్ చేయొచ్చు, లేదంటే కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఈ మిషన్స్ వర్క్ అనేది ఇంకా కూడా స్టార్ట్ అవ్వలేదు, అందుకే
ప్రశాంతంగా ఉంది ఇటు సైడ్. యాక్చువల్లీ నేను తొందరగా వచ్చినాను అనమాట, అందుకే ఇంకా స్టార్ట్ అవ్వలేదు వర్క్ అంతా కూడా. సో ఇదంతా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. పైకి వెళ్ళి ఒక్కసారి చూపిస్తా. భయ్యా భయ్యా నాకు ఇట్లాంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అంటే అసలు మస్తు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. చెప్పాను కదా చిన్నప్పుడు అప్పుడెప్పుడో చూసినా అంటే ఇప్పుడే వచ్చినా అని. వాళ్ళు చేస్తూ ఉంటే మంచి అనిపించింది విషయం తెలుసుకోవడానికి. కాకపోతే వామ్మో ఇంత కష్టం ఉంటుందా ఒక పని వెనకాల, ఏ పనైనా కష్టం ఉంటుంది, బట్ ఇక్కడ వీలు చేసే కష్టం అయితే ఇంకా చాలా ఎక్కువనే చెప్పాలి. సో అట్లా మొత్తానికైతే అట్లా ర్యాక్స్ అన్నిటిని కూడా వాటర్లో ముంచి క్లీన్ చేసి వాటికి కలరింగ్ చేసి అండ్ దుమ్ము పట్టకుండా రస్ట్ ప్రూఫ్ డస్టింగ్ అయితే చేస్తున్నారనమాట. సో దీనికి సంబంధించి షార్ట్ వీడియోస్ కూడా నేను మన ఛానల్లో డీటెయిల్డ్గా అయితే పోస్ట్ చేసిన. సో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఇక్కడ తీసుకుంటే చాలా లెస్ ప్రైస్ లో మీకైతే షూ ర్యాక్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. సో ఒక్కసారి కావాలంటే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, లొకేషన్ డీటెయిల్స్. కావాలంటే విజిట్ చేయొచ్చు, లేదంటే కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, దానికి కాల్ చేసి కూడా మీకు నచ్చిన షూ ర్యాక్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఇది ఈరోజు వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నా. ఇంకొక మంచి వీడియోతో మీకు వస్తాను. అంటిల్ దెన్ బై ఎవరీవన్. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మాత్రం ఫాలో అవడం మర్చిపోకండి మన ఛానల్ని. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి ఇంటికి పోతూ ఉంటే ఇక్కడ కందికాయ, పల్లికాయ, మిరపకాయలు అండ్ రేగుపళ్ళు అయితే కనిపించినాయి, అదే నేరవన్లో. ఇంకా తీసుకొని ఇంటికైతే పోతున్నాం. మా ఆయనతో పోతే ఏంటంటే అన్ని విండో షాపింగ్ ఎక్కువైతాయి, అస్సలు అప్పుడు ఏదైనా ఉంటే ముందే చెప్పాలంట. మనకు లెఫ్ట్లో కనిపించి ముందుకు పోయేసరికంటే అది వెళ్ళిపోతుంది కాబట్టి నెక్స్ట్ అంటూ ఉంటాడు. సో నేను మాత్రం ఆటో వాళ్ళని మస్తు ఇబ్బంది పెడతా, ఇష్టమైన అన్ని కొనుక్కుంటూ వెళ్ళిపోతాను అనమాట. బాయ్ ఎవ్రీవన్.